కోనసీమ ప్రజల ఎన్నో సంవత్సరాల కోరిక ఈ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్. నవంబర్ 16, 2000 అప్పటి లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగ్ గారు మరియు రైల్వే మినిస్టర్ మమతా బెనర్జీ గారు ఈ రైల్వే లైన్కి పునాది రాయిని వేశారు. ఆయన మరణానంతరం కోనసీమ ప్రజల ఆశ మరుగున పడిపోయింది. ప్రభుత్వాలు మారాయి, నాయకులు మారారు, కానీ ఎవరూ దీన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు. కోనసీమ ప్రజలకి అదృష్టం ఉంది అని బాలయోగ్ గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అనుకునేలోపు శాపంలా మారిపోయింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఆ సగానికి ఆగిపోయిన పనుల గురించి ప్రస్తావించడానికి, పూర్తి చేయడానికి ఆయన స్థానంలో ఆయన వారసుడు హరీష్ మధుర్ గారు వచ్చారు. మూవీలో చూపించినట్టు తండ్రి చేయలేకపోయినా మొదలుపెట్టిన పనిని కొడుకు పూర్తి చేసినట్టు సరిగ్గా అలానే ఈయన సెంట్రల్ మినిస్టర్ అవ్వడం, ప్రభుత్వ బడ్జెట్లో ఈయన గొంతు విప్పి మాట్లాడడం అలా జరిగిపోయాయి. ఇక విషయానికి వస్తే కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పొడవు 57 కిలోమీటర్లు. ఇది మొత్తం 29 గ్రామాల నుంచి గౌతమి, వైనతేయ, వశిష్ట అనే 3 ఉపనదుల మీద నుంచి ఈ రైల్వే మార్గం వెళ్తుంది. కోనసీమ ప్రజలు పండగలకి తమ సొంత ఊరు ఇతర రాష్ట్రాల నుంచి రైలు మార్గం ద్వారా వచ్చేటప్పుడు రాజమండ్రి, కాకినాడ లేదా నర్సాపురం వచ్చి అక్కడి నుంచి బస్ మార్గం ద్వారా గంటలు ప్రయాణం చేసి వాళ్ళ ఊరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం. కోనసీమ రైల్వే లైన్ వల్ల ఉపాధి పరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి, ఆక్వా ఇలాంటి ఎగుమతులు బాగా చేయవచ్చు. వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ రవాణాలో ప్రయాణించలేని ఎన్నో వేల మందికి ఇది ఒక వరం.